15 ఏళ్ల వయసులో ప్రపంచ క్రికెట్ను షాక్కు గురిచేసిన ఒక అబ్బాయి కేవలం 11 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి అందరి దృష్టిని తన వైపు తిప్పుకున్నాడు. అతనే వైభవ్ సూర్యవంశీ. ఈరోజు ఈ యువ క్రికెటర్ జీవిత కథ గురించి తెలుసుకుందాం. వైభవ్ సూర్యవంశీ బీహార్ రాష్ట్రంలోని సమస్తీపూర్ జిల్లాలో జన్మించాడు. చిన్నప్పటి నుంచే అతనికి క్రికెట్ అంటే ఎంతో ఇష్టం. ఇతర పిల్లలు ఆటలు ఆడుకుంటూ గడిపే సమయంలో వైభవ్ మాత్రం గంటల తడబడి నెట్స్లో ప్రాక్టీస్ చేసేవాడు. అతని తల్లిదండ్రులు కూడా అతని కలను నమ్మి పూర్తిగా మద్దతిచ్చారు. కుటుంబం ఆర్థికంగా చాలా పెద్ద స్థాయిలో లేకపోయినా అతని క్రికెట్ ప్రయాణానికి అడ్డంకి రానివ్వలేదు. చిన్న వయసులోనే వైభవ్ తన దూకుడు బ్యాటింగ్తో స్థానిక టోర్నమెంట్లో పేరు సంపాదించాడు. ఎడమ చేతి బ్యాట్స్మెన్ అయిన అతను మొదటి బంతి నుంచే దాడి చేయడం తన ప్రత్యేకత మార్చుకున్నాడు. అతని ప్రతిభను గుర్తించిన సెలెక్టర్లు బీహార్ జూనియర్ జట్లలో అవకాశం ఇచ్చారు. అక్కడ కూడా అతను వరుసగా పరుగులు చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించాడు. తర్వాత దేశవ్యాప్తంగా జరిగిన యువ క్రికెటర్ టోర్నమెంట్లో అతని పేరు మారుమోగింది. పెద్ద బౌలర్లను కూడా భయపడకుండా ఆడటం వల్ల అతను త్వరగా గుర్తింపు పొందాడు. వైభవ్ జీవితంలో పెద్ద మలుపు ఐపీఎల్ రూపంలో వచ్చింది. అతని దూకుడు ఆటను చూసిన స్కౌట్ అతన్ని గుర్తించారు. ఐపీఎల్లో అవకాశం దక్కిన తర్వాత అతని పేరు మరింత ప్రచారంలోకి వచ్చింది. అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అతను 35 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. ఇది ఐపీఎల్ చరిత్రలోనే భారత ఆటగాడి అత్యంత వేగవంతమైన సెంచరీ ఒకటి. అయితే అతన్ని ప్రపంచవ్యాప్తంగా గుర్తించేలా చేసిన మ్యాచ్ మాత్రం ఇండియా ఏ మరియు శ్రీలంక ఏ మధ్య జరిగిన ఫైనల్. వైభవ్ ప్రత్యేకత ఏంటంటే అతను ఎలాంటి ఒత్తిడినైనా ధైర్యంగా ఎదుర్కొంటాడు. వయసు చిన్నదైన ఆటలో పరిపక్వత చాలా ఎక్కువగా అనిపిస్తుంది. ప్రస్తుతం భారత క్రికెట్లో అత్యంత అశాకమైన యువ ఆటగాళ్లలో వైభవ్ సూర్యవంశీ ఒకడు. చాలామంది నిపుణులు అతన్ని భారత జట్టు భవిష్యత్ స్టార్గా భావిస్తున్నారు. బీహార్లోని ఒక చిన్న పట్టణం నుంచి ప్రారంభమైన ఈ ప్రయాణం ఇప్పుడు ప్రపంచ క్రికెట్ దృష్టిని ఆకర్షించే స్థాయికి చేరుకుంది. ఇది వైభవ్ సూర్యవంశీ జీవిత కథ. ఇంకా అతని ప్రయాణం మొదలైంది మాత్రమే. భవిష్యత్తులో ఇతను మరిన్ని సృష్టించాలని అభిమానులంతా ఆశిస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.